ఓకే. నిన్న మనము ఏం మాట్లాడుకున్నాము? హేమంత్ పంత్ ఆ, హేమంత్ పంత్ను ఇంకొక అతను ఆ, పేరేంటి? సో వాళ్ళిద్దరూ కూడా సాటేవాడలో ఆ, గురువు యొక్క ఆవశ్యకత గురించి, కర్మ సిద్ధాంతం అని ఒకళ్ళు, గురువు యొక్క ఆవశ్యకతను ఇంకొకళ్ళు, ఇట్లా ఇద్దరు వివాదానికి దిగారు. అక్కడ బాబా లేరు, కానీ బాబాకి తెలిసింది అక్కడ ఏదో వివాదం జరుగుతుందని. ఆ విషయాన్ని ఆ, బాబా కాకాని పిలిచి అడుగుతారనమాట. సాటేవాడలో ఏం జరిగింది, ఏదో వివాదం జరుగుతోంది, దేని గురించి, అసలు ఈ హేమంత్ పంట ఏంటి, దేంట్లో గొడవ పడుతున్నాడు అనేసి. సో ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపోయాను. హేమంత్ పంట మనకు చెప్తున్నాడు అనమాట. సాటేవాడ మసీదు చాలా దూరంగా ఉంటుంది మేము ఉన్న ప్లేస్కి, అంటే ఆ వివాదం జరిగిన ప్లేస్కి. అటువంటిది మా వివాదం గురించి బాబాకి ఎట్లా తెలిసింది అని. అప్పుడు అర్థమైంది, బాబా ఒక సర్వజ్ఞుడు, ఎట్నుంచి ఎటైనా సరే ఆయన కనెక్ట్ అవుతున్నాడు, విశ్వంతోనే కనెక్ట్ అవుతున్నాడు కదా అని చెప్పేసి అప్పుడు కొంచెం తెలుసుకున్నాడు హేమంత్ భట్. లేకపోతే మా బాధని ఎట్లా గ్రహించేవాడు అని అనుకున్నాడు అనమాట. సో బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును అది. సో ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే, ఒక్కొక్క గురువు ఒక్కొక్క సాధన చేస్తారు. ఓకే, ఒక్కొక్క గురువు ఒక్కొక్క సాధన. ఈయన ఎటువంటి సాధన చేస్తున్నారంటే, ఇప్పుడు మనము మెడిటేషన్లో కూడా అనేక డివైన్ గురువుస్ని మనం ఇన్వైట్ చేస్తుంటాం. వారందరూ ఒకటే సాధన చేస్తారా? లేదు. కొంతమంది కొన్ని కొన్ని సాధనలు బట్టి విశ్వంలో కొన్ని కొన్ని భాగాలు అవుతారు. కాంతిలో కొంతమంది భాగాలు అవుతాయి. వారి సాధనలు బట్టి కొంతమంది గురువులు కాంతిలో ఒక భాగం అవుతారు. ఎనర్జీ, కాంతి అనేది ఒక ఎనర్జీ. సో ఎనర్జీలో భాగం అవుతారు. మరికొంతమంది గురువుసు నక్షత్ర మండలిలో ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసిన పురాణాల్లో వశిష్ఠుడు తీసుకోండి. అక్కడ వశిష్ఠ మనకు ఒక చుక్క కనబడుతూ ఉంటుంది. అయితే అరుంధతి, సతీ అనసూయ, వీళ్ళందరూ కూడా నక్షత్రాలు అయిపోయి ఆకాశంలో మనము వాళ్ళని నక్షత్రాల రూపంలో వారు అక్కడ ఉన్నారని చెప్పుకుంటాం. అర్థం ఏంటంటే, వారు చేసిన సాధనల బట్టి వారు ఆయా ఆత్మస్థాయిలను వాళ్ళు పొందారు. వాళ్ళు నక్షత్ర రూపంలో ఉండిపోయారు. ఇప్పుడు జీసస్ ఉన్నారు. జీసస్ని మనము ఎనర్జీ రూపంలో చెప్పుకుంటాము, రైట్? అంటే ఆయన కాంతిలో ఒక భాగమయ్యారు తన చేసిన సాధన బట్టి, కరుణామయుడైన. సో ఏ గురువుకి ఆ పేరు రాలేదు. కరుణామయుడు అని జీసస్కి మాత్రమే అంటారు. ఎందుకంటే ఆయన చేసిన సాధన అది. జాలి, దయ కలిగి ఉండడము, ప్రేమ, ఈ స్వభావాలు అనేది వేరు. కరుణ అనేది వేరు. అది దైవ లక్షణం అన్నమాట అది. సో ఆయన కరుణామయుడు. సో ఆ కరుణ అనే దాన్ని సాధన చేసి, ఆ సాధన ద్వారా తన స్థాయిని పెంచుకున్నారనమాట. ఆయన కాంతి రూపంలో ఉంటారు ఆయన. ఊపిరి మనము బ్రెత్ తీసుకుంటున్నాము కదా, తీసుకుంటున్నాము వదులుతున్నాము, తీసుకుంటున్నాము వదులుతున్నాము. సో మనము బ్రెత్ తీసుకునేటప్పుడు, ఊపిరి పైకి తీసుకునేటప్పుడు మనలోకి కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. మనం లోపల నుంచి ఊపిరి కిందకు వదిలేటప్పుడు, లాంగ్ టైం వదిలేటప్పుడు, మన లోపల ఉన్న నెగిటివ్ థింకింగ్ ఎనర్జీస్, అలాగే నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్, ఇవన్నీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. మన ఊపిరి లోపలికి తీసుకునేటప్పుడు మనకి ఎనర్జీ ఆ ఎనర్జీ అయ్యారన్న ఆయన. అందులో ఒక భాగము జీసస్. అట్లాగా మన చాలామంది గురువుస్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే హీలింగ్ ఎనర్జీలో భాగము అయిపోయారు ఎవరు? ఆ, మహావతార బాబా. మహావతార బాబా యొక్క కాన్షియస్ గురించి చాలామంది చెప్తారు.
వారికి హీలింగ్ అనేది జరిగింది. మహావతార బాబా కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారో వారికి హీలింగ్ జరుగుతుంది, మాకు హీలింగ్ జరిగిందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయన హీలింగ్ ఎనర్జీస్లో ఒక భాగమయ్యారు. సో అదే విధంగా షిరిడి సాయిబాబా గారు తన సాధన బట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మతో అనుసంధానం అయ్యేవారు. మనకి ఎన్నోసార్లు మనకి ఎన్నో వీరే ఇంకా ఇంకా మన బిగినింగ్లో ఉన్నాము. ఒక ఆవిడ ఆ, ఒక బిడ్డను తన ఒడిలో పెట్టుకొని ఏదో ఒక మంట ముందు కూర్చొని ఏదో పని చేస్తూ ఉంటుంది, కొలిమిరి దగ్గర పని చేస్తూ ఉంటుంది. భర్త జబ్బు పడి మంచం మీద ఉంటాడు. అతను పిలవగానే ఆమె గబుక్కున పిల్లాడు ఒడిలో ఉన్నాడన్న సంగతి గబుక్కున మర్చిపోయి లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లాడు అమాంతం మంటలో పడిపోవలసిన వాడే. అప్పుడు ఆమె గట్టిగా బాబాను కేకపడుతుంది. వెంటనే ఆయన హస్తము ఆయన ఎక్కడో ఉన్నారు బాబా గారు, తను ఉన్న చోటు నుంచే ఆయన ఇలాగ ఎత్తుతారనమాట. తన చేతిని ఇలా ఎత్తేటప్పుడు ఆ పిల్లాడు కూడా మంటలో పడకుండా పైకి లేవడం అనేది, గాలిలో లేవడం అనేది జరిగి ఆ తల్లి ఒడిని చేరుతాడనమాట. సో ఇదంతా కూడా ఒక సాధన షిరిడి సాయిబాబా గారిది. ఆయనది ఏంటంటే విశ్వవ్యాప్తం అవడం అనమాట. సో ఇక్కడ మనకి కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ ఆయన ఆయన ఏంటంటే అంతరాత్మపై అధికారాన్ని ఎవరు అంతరాత్మ? తన అంతరాత్మ. అంతరాత్మ అంటే ఇప్పుడు మనం అదే కదా, మనము ఆత్మతో కనెక్ట్ అవుతున్నాం, మన ఓన్ ఆత్మతో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి పూర్ణ ఆత్మతో మనము అనుసంధానం అవుతున్నాము. అది మనం చేస్తున్న సాధన. సో ఎప్పుడైతే ఆయన సాధన కూడా అటువంటిదే, తన ఆత్మను పరమాత్మతో లేదా పూర్ణాత్మతో అనుసంధానం చేసుకునేటప్పుడు తన అంతరాత్మ మీద తనకు పూర్తి అధికారం వస్తుందన్నమాట. తన అంతరాత్మలో జరిగే తన అంతరాత్మ మీద ఎప్పుడైతే ఆ వ్యక్తి అధికారాన్ని సంపాదించుకున్నాడో, ఈ అంతరాత్మ అనేది ఏంటంటే మనకి 7 శరీరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఫిజికల్ బాడీ ఎలాగో బయటే ఉంటుంది, మిగతా 6 సోల్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అవి చేసే ప్రతి ఒక్క పనితోని ఈ బాబా గారు అనుసంధానమై ఉన్నారు, కనెక్షన్లో ఉన్నారు. సో కాబట్టి తన సోల్స్ అన్నీ కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే పూర్ణాత్మతో పరమాత్మతో కనెక్ట్ అయి ఉండడం వల్ల ప్రతి ఒక్క విషయము తనకి తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా తన అంతరాత్మకు తానే అధికారిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా ఆ అంతరాత్మ పరమాత్మతో కనెక్ట్ అయి ఉండడం వలన విశ్వమంతా కూడా ఆ పరమాత్మ నిండిపోయి ఉండడం వలన తనకు విశ్వంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా తెలుసుకొని స్థితిని సాధించుకున్నారు బాబా గారు. హేమత్ పంత్ అను బిరుదు నాకు మూల కారణము. ఇది నన్నెందుకు హేమంత్ పంత్ అనే బిరుదుతో పిలిచాను చూసారా. ఈ హేమంత్ పంత్ అసలు పేరు కూడా హేమంత్ పంత్ కాదు, అది ఒక బిరుదట. అది ఎందుకు అలాగే బిరుదునిచ్చారు అని చెప్తున్నారు. ఇది హేమాద్రి పంతు అను నామమునకు మారు పేరు. చూడండి, ఆయన అసలు పేరు హేమాద్రి పంతు, అతనికి హేమడ్ పంత్ అని ఎందుకు బిరుదు వచ్చింది? దేవగిరి యాదవ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంత్. చూసారా, ఈయన రాజదర్బార్లో వర్క్ చేస్తున్నారు. ఏంటి? దేవగిరికి సంబంధించిన యాదవ వంశస్థుల రాజులకు ఇతను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు హేమాద్రి పంత్. అతను గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినాడు. ఓకే, ఈయన రాసిన గ్రంథాల పేర్లు చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి. ఈ 2 గ్రంథాలను కూడా హేమాద్రి పంతు రచించడం జరిగింది. ఈయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? దేవగిరి యాదవ వంశరాజుల దగ్గర ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మోడీ భాషను కనిపెట్టినవాడు. మోడీ అనే భాషను కూడా ఈయన కనిపెట్టాడంట. కొత్త పద్ధతి లెక్కలను కూడా కనిపెట్టాడు. ఎకనామిక్స్, న్యూ ఎకనామిక్స్ కూడా అతను కనిపెట్టినాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడును. ఇతనికట కొంచెం వ్యతిరేక బుద్ధి ఉంది, మేధాశక్తి అంతగా లేనివాడను. తన గురించి తను చెబుతున్నాడు.
నాకెందుకు ఈ బిరుదు ఎందుకు ఇచ్చారో నాకే తెలియటం లేదు అంటున్నాడు. ఆలోచన చెయ్యగా ఇది నా అహంకారం నాకు చంపుటకొక ఎమ్మనియు నేనెప్పుడును అణుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికయై ఉండవచ్చునని గ్రహించితిని. వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనలు ఇచ్చి ఉండునని అనుకుంటుని. సో ఎప్పుడైతే ఈ హేమాద్రి పంత్ ఈ వివాదమును జరిపినాడో బాబా ఏం చేశారంటే ఆయనకి హేమడ్ పంత్ అని ఒక బిరుదునిచ్చారంట. అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు వివాదాల్లో ఉంటావు అని ఒక మాట చెప్తూ ఉండడము. అది ఏంటంటే అణుకువ అలా చెప్పగానే ఆటోమేటిక్గా తను కాస్త తగ్గుతాడు కదా. సో ఆ విధంగా అంటే వివాదంలో గెలవడం అనేది ఒక ఇది. కానీ హేమడ్ పంత్ను ముందుకి ఈ హేమడ్ పంత్ తన లీలలను తన జీవిత చరిత్రను రాయవలసి ఉంది. అది బాబాకు ముందుగా తెలుస్తుంది కదా. సో ఒక యోగి యొక్క చరిత్ర రాయాలంటే దానికి కొన్ని అర్హతలు కావాలి. ఇలాగ ఎక్కడ పడితే అక్కడ వివాదాల్లో ఉండడము, లేకపోతే అహంకారంతో ఉండడము. ఎందుకంటే రాజదర్బారులో రాజుల దగ్గర పనిచేస్తాడు ఆయన. అది కూడా ఏంటి చిన్న ఉద్యోగం కాదు, ముఖ్యమంత్రి. సో అటువంటప్పుడు ఆటోమేటిక్గా తనకు అఫీషియల్గా ఉండడం అనేది అలవాటు పడుతుంది. అఫీషియల్గా ప్రాపంచికంగా అఫీషియల్గా ఉండడము అంటే ఎట్లా ఉంటుంది? అధికారయుక్తంగా ఉంటుంది. ఇక్కడ స్పిరిచువల్ మార్గంలో మనిషి స్పిరిచువల్ పాతలో ఉండేటప్పుడు వాటన్నిటినీ వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి అతను ఆ విధంగా వదిలేస్తే తప్ప తాను స్పిరిచువల్ పాతలోకి రాలేడు. అతను స్పిరిచువల్ పాతలో రాలేకపోతే యోగుల యొక్క చరిత్రను వ్రాయలేడు. ఎందుకంటే యోగుల యొక్క చరిత్ర అర్థం కాదు, వారి యొక్క చర్యలు అర్థం కావు. ఓన్లీ స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు మాత్రమే వారి చర్యలు అర్థమవుతుంది. కాబట్టి బాబా గారు తనకు అలా బిరుదులు ఇవ్వడము. సో ఆ బిరుదు అనేది ఎట్లా అంటే అది ఒక బిరుదు అంటే ఏంటి? పేరు. ఆ పేరుకి ఒక బలం ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మన పేర్లు కూడా కొన్ని బలంతో కూడి ఉంటుంది. అటువంటి మన పేరుని ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసి చెప్పడము, లేకపోతే వాటిని నిక్ నేమ్స్ లాగా మార్చి మాట్లాడడము చేయకూడదు. సో ఆయన ఒక బిరుదు ఇచ్చారు అంటే ఆ బిరుదుకు ఒక బలం ఉంటుంది. సో ఆ బలముతోటి ఆ పేరుతో ఆయన పాపులర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అతనిలో ఉండే ఈ వివాదాస్పదమైన మెంటాలిటీ ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతుందన్నమాట. సో అందుకే అయ్యుండొచ్చు అని తను గ్రహించాడు. ఎవరు? హేమడ్ పంత్. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా కూడా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యత కలదనియు భవిష్యత్తును తెలిసియే అట్లనని నేను భావించవచ్చును. అది ఇప్పుడు నేను చెప్పిందే నేను ఒక 2 సెంటెన్స్ల ముందు చెప్పేస్తున్నాను. సో ఇదంతా కూడా భవిష్యత్తు తెలిసే తాను ఆ విధంగా పేరు మార్చి ఉంటాడని చెప్పేసి తను భావించుకోవడం కూడా జరిగింది. అది రాశాడు మనకు పుస్తకంలో. ఏలానగా అంటే ఎలాగంటే హేమడ్ పంత్ శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపాను. అది తర్వాత ఆ హేమడ్ పంత్ అనే పేరు మార్చిన తర్వాత అతను ఎప్పుడు ఆ పేరుతో పిలుస్తూ ఉండి ఎప్పుడైతే బాబా ఆ పేరు పెట్టి తాను పిలుస్తున్నాడో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా అలా పిలుస్తూ ఉంటారు. ఆ పేరు యొక్క తనకు కొంత స్ట్రెంగ్త్ని ఇచ్చారు బాబా గారు. ఆ స్ట్రెంగ్త్ తోటి ఆయనలో కొన్ని మార్పులు వస్తాయి. దాంట్లో భాగంగా హేమడ్ పంత్ శ్రీ సాయి సంస్థానాన్ని చాలా చక్కని తెలివితేటలతో నడపగలిగాడంట. అతను లెక్కలను కూడా బాగా చేశాడంట. అదే కాకుండా భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రను గొప్ప గ్రంథంగా తను రచించగలిగాను. చూసారా?
ఎప్పుడైతే ఆ తన పేరు మార్చారో బాబా గారు, తనలోని కొన్ని లక్షణాలను ఆటోమేటిక్గా ఆయన వదిలేయడం అనేది జరిగింది. మార్పు చెందడం అనేది జరిగింది. మార్పు చెంది ఆయన స్పిరిచువల్ పాత్లోకి వచ్చి హేమట్ పంత్ ఏంటి నెంబర్ వన్, షిరిడి సాయి యొక్క సంస్థానాన్ని చాలా బాగా నడపగలిగాడు. లెక్కలు కూడా బాగా చూడగలిగాడు. అలాగే కాకుండా భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము అంటే మోహము లేకపోవడము అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక లక్షణాన్ని పొందాడు. అలాగే ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారం అనే విషయాలతో శ్రీ సాయి సచ్చరిత్రను గొప్ప గ్రంథంగా రచించగలిగాడు హేమట్ పంత్. అందుకే చాలామంది అంటూ ఉంటారు, అంటే ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాము, వాళ్ళకి కొన్ని స్పిరిచువల్ నేమ్స్ ఉంటూ ఉంటాయి. స్పిరిచువల్ నేమ్స్ మామూలుగా తల్లిదండ్రులకు ప్రాపంచికంగా ఉండేటప్పుడు తల్లిదండ్రులు పెట్టే పేర్లు ఏవో ఉంటాయి. ఏవో పేరు, ఆ పేరు, ఈ పేరు అవన్నీ ఉంటే ఆ పేర్లతోనే వాళ్ళు చలామణి అవుతారు కొంతకాలం వరకు. కార్మిక స్ట్రక్చర్ని వాళ్ళు ఫాలో అవుతారు. సడన్గా స్పిరిచువల్ షిఫ్ట్ వాళ్ళల్లో వస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు మరో రకంగా ఉంటూ ఉంటారు. ఆ మరో రకంగా ఉన్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళ పేర్లు మారుతాయి. ఆ పేర్లు వాళ్ళకు వాళ్ళే పెట్టుకోరు. యాస్ట్రల్ గురూస్ వాళ్లకు ఇండికేట్ చేస్తారు. వాళ్ళు మెడిటేషన్లో ఇండికేట్ చెయ్యొచ్చు, లేకపోతే వారి వారి పూర్వజన్మల నుంచి వారి చేసిన సాధనలు బట్టి వారు యాస్ట్రల్ గురూస్ యొక్క విస్పరింగ్స్ వినడం కానీ, లేకపోతే వాళ్ళు చెబుతుండగా డైరెక్ట్గా కళ్ళతో వాళ్ళని చూస్తూ, లేదా వాళ్ళు అక్షరాలను చూస్తూ తెలుసుకోవడం కానీ, అవన్నీ కూడా ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అంటారు. ఆల్రెడీ స్పిరిచువల్ సోల్స్కి పాత జన్మల నుండి, పూర్వజన్మల నుంచి కూడా ఎంతో కొంత స్పిరిచువాలిటీ సాధన చేస్తున్న వారికి కొన్ని స్పిరిచువల్ పవర్స్ వస్తాయి. అది ముఖ్యంగా ఏంటంటే ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్. ఇప్పుడు మామూలు సెన్సరీ ఆర్గాన్స్ ఏంటి? కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మము, ఇవి కదా పంచేంద్రియాలు అంటాం మనము. ఈ ఈ ఐదే కాకుండా ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నవారికి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఉంటాయి. చుట్టూ జరుగుతున్న వాటిని వాళ్ళు గుర్తించగలరు, చుట్టూ జరుగుతున్న వాటిని వాళ్ళు వినగలరు, కళ్ళతో చూడగలరు, అక్షరాలు చూడగలరు. ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అంటారనమాట. సో ఆ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అనేవి కూడా ఆయనకు కలగడం అనేది జరిగింది. ఇక వ్యామోహం అనేది ఆటోమేటిక్గా పోతుంది. ఎందుకు వ్యామోహం అనేది మనకి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఒక మనిషి మీద కానీ, డబ్బు మీద కానీ, లేకపోతే ఇవన్నీ ఎందుకు వ్యామోహం ఉంటుంది? ఎందుకంటే బైండ్ అయి ఉండడం వల్ల. ఒక వ్యక్తి మీద ఆ వ్యామోహం ఎందుకు ఉంటుంది? ఆ వ్యక్తితో బైండ్ అయి ఉండడం వల్ల. వ్యక్తి శాశ్వతం కాదు అనేటువంటి జ్ఞానము ఆ ఆత్మకు లేకపోవడం వల్ల మరొక ఆత్మ మీద, లేదా ఒక మనిషి మరొక మనిషితో అలా బైండ్ అయి ఉండి వ్యామోహాన్ని పెంచుకుంటారు. సో ఎప్పుడైతే వారికి జ్ఞానము కలిగి స్పిరిచువల్ విజ్డమ్ అనేది వస్తుందో, లేదా ఒక స్పిరిచువల్ షిఫ్ట్ జరుగుతుందో, అప్పుడు ఆ వ్యామోహం అనేది పోతుంది. మామూలుగా ఉంటారు, మనిషితో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, లేదా ఇంటరాక్ట్ అవుతారు, కానీ రియాక్షన్ కానీ బైండింగ్ కానీ ఇక వారికి ఉండదు. చెప్పింది వినడమే ఈ చెవితో వినడం, ఆ చెవితో వదిలేయండి అంటుంటారు చూసారా, ఆ స్థితికి వస్తారు. స్థిత ప్రజ్ఞత అంటారు దాన్ని. సో కాబట్టి అటువంటి నిర్వ్యామోహము ఈయనకు దొరికిందనమాట. అలాగా ఆత్మ శరణాగతి అంటే తన ఆత్మకు తానే సరెండర్ అయిపోవడము. అంటే ఆత్మ ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఉంటారు ఆయన. అంటే లోపల నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఏ చిన్న విషయానికైనా. ఇక బయట నుంచి సిగ్నల్స్ తీసుకోవడం మానేస్తారు వాళ్ళు. ఎందుకంటే బయట అంతా బోగస్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ పాత్లోకి వచ్చేసావో బయట అంతా బోగస్ అని తెలిసిపోతుంది. తెలియనంత వరకే అక్కడ ఆ ఏడుపు. ఎదుటి వాళ్ళు బాధ పెట్టినా బాధపడ్డము, ఏడిపిస్తుంటే ఏడవడము, దుఃఖ పెడుతుంటే దుఃఖించడము, కడవిడ కన్నీళ్లు కార్చడము, ఇవన్నీ కూడా ఏంటంటే లోపలికి నువ్వు కనెక్ట్ అయ్యి సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల, ఆ సత్యానికి దూరంగా ఉండడం వల్ల
ఏమవుతుందంటే ఈ ప్రాపంచక పరంగా ఉన్న ఈ మాయా మత్స్యంద్ర స్థితులన్నిటికీ కూడా ఆత్మ గురైపోతూ ఉంటుంది. అందువల్ల దుఃఖపడుతూ ఉంటుంది, క్షోభపడుతూ ఉంటుంది. ఆత్మక్షోభ అంటారు. ఆ ఆత్మక్షోభ ప్రాపంచిక పరంగా కలుగుతుంటుంది. ప్రాపంచికంగా ఎవరు ఇస్తూ ఉంటారు అటువంటి బాధను? ఇతర ఆత్మలు, అంటే ఇతర మనుషులు. ఆ మనుషుల్లో ఉండేదేంటి? ఆత్మలే కదా. ఇతర మనుషులు, జంతువులు, పక్షులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. ఇలా వీళ్ళ ఎప్పుడు కూడా ప్రాపంచికంగా నీ కళ్ళు ఏమేమి చూస్తున్నాయో అవన్నీ కూడా బాధ కలిగించే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? నువ్వు అజ్ఞానంలో ఉన్నంత వరకు. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకున్నావో ఆటోమేటిక్గా అవి ఎలా మబ్బులు విడిపోయినట్టు వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కనిపించరు అనమాట. ఇక ఆ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మోహంగా మారిపోయారనమాట. అది గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమననో హేమట్ పంతు వ్రాసి ఉండలేదు. ఏంటి? గురువు యొక్క ఆవశ్యకత గురించి రాయలేదట హేమట్ పంత్. కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున్న దాన్ని ప్రకటించను. ఓకే, కాకా సాహెబ్ దీక్షిత్ బాబా గారు ఈ గురువు యొక్క ఆవశ్యకత గురించి ఏం చెప్పారు, లేకపోతే తన బోధనలు ఏమిటి ప్రజలకు అన్న విషయాన్ని హేమట్ పంత్ అయితే రాయలేదు. కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఆ విషయం గురించి తాను వ్రాసుకున్నారంట. అదేంటో చూద్దాం. హేమట్ పంత్ బాబాను కలిసిన 2వ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళొచ్చునా ఇక నేను అని అడిగారు. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎవరో ఎక్కడకు అని అడగగా, ఎవరో మా చుట్టూ జనాలు ఉంటారు కదా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి ఏంటి అని అడగగా, చాలా పైకి చాలా పైకి అని బాబా చెప్పారట. మార్గమేది అని అడిగిరి. చాలా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని అడిగిరి. అక్కడికి పోవుటకు అనేక మార్గాలు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమునున్న అడవులలో పులులు తోడేళ్లు కలవని బాబా బదులిడెను. అది. సో కాకా సాహెబ్ దీక్షిత్ షిరిడి నుంచి ఇక నేను బయలుదేరినా అని చెప్పేసి బాబాని అడిగితే, అప్పుడు ఎవరో అడిగారంట, ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు బాబా తానేం చెప్పంటే చాలా పైకి వెళ్తున్నాడు, అంటే చాలా దూరం వెళ్తున్నాడు అని. పైకి అంటే ఆ పైకి కాదు, చాలా దూరం వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్పారట బాబా గారు. చెబితే ఏ మార్గంలో వెళ్తున్నావు అని మళ్ళీ వాళ్ళు అడిగారు సదరు వ్యక్తులు. అప్పుడు ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటంటే చెప్తున్నారు బాబా గారు, అక్కడ పోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే ఏ మార్గంలో వెళ్తున్నావు అంటే ఒక మార్గమే కాదు, అక్కడ పోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది, అందులో అలా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యంలో ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కూడా ఉన్నాయి అని బాబా గారు చెప్పారట. కాకా సాహెబ్ లేచి మార్గదర్శకుని, అంటే ఎవరో ఒకళ్ళు మార్గం తెలిసిన వాడిని మార్గదర్శకుడు అంటాడు. ఆ మార్గాలు అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, కాకా సాహెబ్ వాళ్ళని వెంట తీసుకుని పోయినాడు. పోయి అడిగాడు. అట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చాను. అంటే కాకా సాహెబ్ లేచి, సరే ఎవరో ఒకరిని మార్గం తెలిసిన వాళ్ళని నేను వెంట తీసుకుని వెళ్తాను, అలాగైతే ఏ కష్టము ఉండదు అని జవాబిచ్చాడు. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చుతాడు. మార్గ మధ్యనున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును. అతను ఎవరు? మార్గదర్శకుడు. మార్గదర్శకుడు అనేవాడు ఎలా ఉంటాడు? కేవలం మార్గం చూపించడమే కాకుండా ఆ మార్గంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలులో పడకుండా కూడా జాగ్రత్త పడతాడనమాట. అందుకే అతన్ని మార్గదర్శకుడు అని అంటారు. సో అదేవిధంగా, అంటే ఇది ఎగ్జాక్ట్ మరాఠీని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం వల్ల వాళ్ళు సెంటెన్స్ టు సెంటెన్స్ చేశారు. సో ఇవన్నీ కూడా చెప్తున్నాడు. సో కాబట్టి కాబట్టి పర్వాలేదు, మార్గదర్శకులు లేకపోతే అడవి మృగాల చేతబడి నేను చంపబడే అవకాశం ఉంది. కానీ ఇక మార్గదర్శకుడు ఉంటాడు కాబట్టి ఆ పులులు సింహాలు అలాంటి వాటిని అన్నిటి నుండి లేని మార్గంలోనే తీసుకెళ్తాడులే అనేసి
వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దబోల్కర్ అచ్చటనే ఉండుటచే, దబోల్కర్ అని మరొక వ్యక్తి ఉండుటచే తన ప్రశ్నకి ఇదియే తగిన సమాధానం అని గుర్తించాడు. వేదాంత విషయాలలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించెను. నిజముగా పరమార్థము గురుబోధల వలనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ఠ సందీపులు లొంగి అణుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపికయను 2 గుణములు ఆవశ్యకమని గ్రహించను. అది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే గురువు యొక్క ఆవశ్యకత గురించి మనకి హేమట్ పంత్ ఏమీ రాయలేదు, కానీ కాకా సాహెబ్ దీక్షిత్ తన పుస్తకంలో ఈ విషయాన్ని రాస్తూ ఏంటి, ఈ మార్గ మధ్యంలో తను వెళ్ళే మార్గ మధ్యంలో అడవి ఉంటుంది, అడవిలో పులులు తోడేళ్ళు ఇవన్నీ కలవని బాబా బదులిచ్చినారు, కానీ తాను మాత్రమే మార్గదర్శకు నేను వెంట పట్టుకుని వెళ్ళిపోతాను కాబట్టి అలాంటి వాటి నుంచి బారి పడకుండా నన్ను కాపాడుతాడు అనేటువంటి ధైర్యంతో ఈయన ఉన్నాడు. అయితే దబోల్కర్ అనే అతను అన్నమాట. సో ఇక్కడ అనే విషయాన్ని రాసుకున్నాడు కాకా సాహెబ్. మరొక విషయాన్ని ఏం రాసుకున్నాడంటే, ఇప్పుడు మనము తెలుసో తెలియకో కొన్ని వివాదాలు చేస్తూ ఉంటాము మానవులు. ఏంటి, ఏదో వేదాంత గురించి కానీ, లేకపోతే ఏదో మతం గురించి కానీ, లేకపోతే మరి ఇంకేదో స్పిరిచువల్ విషయం గురించి కానీ ప్రజలలో మానవులు ఎప్పుడు కూడా వివాదాల్లోకి దిగుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తమ పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది మనిషి యొక్క సహజం. కానీ అందులో ప్రతి మనిషికి మాట్లాడే మాటలకు అర్థం దొరుకుతుంది, కానీ అందులో పరమార్థం అనేది గురువు ఒకడే చెప్పగలడు. అది ఇక్కడ రాశాడనమాట. పరమార్థం అనేది వివాదాల్లో, పరమార్థము అనేది పరమ అర్థము. పరమ అంటే పరమాత్మ, చాలా విశిష్టమైన అర్థము. మామూలు అర్థాలు వేరు. ఎవరైనా కర్మ అనే దాని గురించి వివాదాల్లో పడుతున్నారనుకోండి, దాంట్లో ఆ కర్మ గురించి కొన్ని విషయాలు దొర్లుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసినవి చెబుతూ ఉంటారు, అందులో తెలియని వాళ్ళకి కొన్ని అర్థాలు దొరుకుతూ ఉంటాయి. కానీ పరమార్థము అనేది వేరు. దానికన్నా ఇంకా విశిష్టమైన అర్థము కావాలి అంటే, ఆ మాటలకి మరింత విశిష్టమైన అర్థం కావాలంటే గురువు అనేవాడు అక్కడ ఉండాలి. గురువుకి ఇంకా పరమార్థము తెలుస్తుంది. మామూలుగా ఒక ఒక విధంగా కొంత జ్ఞానవంతులకి అర్థాలు తెలుస్తాయి, గురువుకి పరమార్థము తెలుస్తుంది, దానికన్నా విశిష్టమైన అర్థము తెలుస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పరమార్థము గురు బోధల వల్లనే చిక్కునని అని రాసుకున్నాడు. రామకృష్ణులు వశిష్ఠ సందీపులకు లొంగి అణుకువతో ఉండే ఆత్మ సాక్షాత్కారము పొందిరి. రామకృష్ణులు, రాముడు కృష్ణుడు వాళ్ళందరూ కూడా ఏంటి, రాముడికి గురువు ఎవరు, వశిష్ఠుడు. కృష్ణుడి యొక్క గురువు ఎవరు, సాందీపుడు. రైట్. సో ఈ రామకృష్ణులు వాళ్ళెవరు, ఇప్పుడు వాళ్ళు పరమాత్మలు అయిపోయారు. అటువంటి పరమాత్మలు కూడా వాళ్ళ గురువులకు లొంగి వంగి ఉండి అణువుకతో ఉండే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. అలాంటి వాళ్ళకు కూడా గురువు అనేవాడు తప్పకుండా కావాల్సి వచ్చింది. ఎందుకంటే వారికే కొన్ని అర్థాలు తెలుస్తుంది రామకృష్ణులకు, కానీ పరమార్థము తెలియాలంటే గురువు అనే వాళ్ళ యొక్క సహాయము, ఆ విధంగా గురువు యొక్క ఆవశ్యకత అక్కడ వస్తుంది అనేటువంటి అర్థంతో కాకా సాహెబ్ దీక్షిత్ తన పుస్తకంలో రాసుకోవడం అనేది జరిగింది. సో దానికి మరి గురువు చెప్పిన మాట మనకు అర్థం కావాలంటే గురువు మీద నీకేముండాలి, దృఢమైన నమ్మకం ఉండాలి, అలాగే ఓపిక కూడా ఉండాలి. గురువు మీద ఏముండాలి, దృఢమైన నమ్మకము. అంటే ఇక్కడ పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే మనకు స్పిరిచువల్ విజ్డమ్, జ్ఞానము అనేది ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా వస్తుంది, కానీ దాన్ని గ్రహించే శక్తి నీకుండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ బాబా గారి హేమంత్ పంత్కి ఏం చెప్పారు, ఎదుటి వాళ్ళని జడ్జి చేయడము, వివాదాల్లో దిగుతూ ఉండడము, నాదే కరెక్ట్ అని మాటను ప్రూవ్ చేసుకోవడానికి అలాగ ఆర్గ్యూ చేస్తూ ఉండడం, ఇవన్నీ మానేయమని చెప్పారు. అదేవిధంగా
ఒక చిన్న పిల్ల చెప్పే సందేశాన్ని కూడా, ఒక స్పిరిచువల్ సందేశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు స్పిరిచువల్ పాత్రలో ఉండాలి. నువ్వు నీ మనసు స్పిరిచువల్గా మారినప్పుడే ఆ చిన్న పాప చెప్పే సందేశం కూడా నువ్వు అర్థం చేసుకోగలవు. అది పత్రిజీ గారు చెప్పిన విషయము. అది కరెక్టే కదా. ఓ చిన్న పాప చెప్పేదేంటి, మేము వినేదేంటి? చిన్న పాప ఏం కర్మ, పెద్దవాళ్ళు చెప్పినా కూడా వినరు. ఆమెకే అంత తెలుసా, మాకు తెలీదా? ఇవన్నీ చాలా ఈజీగా కంపారిజన్. 24 గంటలు మనుషులు కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కంపేర్ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేటువంటి విచక్షణే ఉండదు. ఎందుకంటే కంపారిజన్ అనేది ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీ అనే దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు, చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయినదానికి కానిదానికి, అయినదానికి కానిదానికి, అనవసరమైన విషయాలకి కూడా 24 గంటలు నువ్వు ఎదుటివాడితో కంపేర్ చేసుకుంటూ ఉంటే, నెంబర్ 1 నువ్వు అక్కడే అయిపోతావు. నీలో ఒక గ్రోత్ ఉండదు. నువ్వు ఎప్పుడైతే నీకు గ్రోత్ అనేది ఉండదో, నీకు క్లారిటీ అనేది ఎప్పటికీ కనబడదు. ఎప్పుడు కూడా డోర్ ఇక్కడ మూసేసుకొని ఉండిపోతుంది. అటువంటప్పుడు నీకు క్లారిటీ ఏమొస్తుంది, నువ్వు అక్కడే ఆ డోర్ దగ్గరే ఉండి అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటావు అన్నమాట. ఆ క్వాలిటీని సరైన పద్ధతిలో వాడితేనే గ్రోత్ అనేది వస్తుంది, పెరుగుదల. అలా కాకుండా డోర్ మూసేసుకుపోయి అక్కడే ఉండి కొట్టుకుంటూ ఉంటే, అది ఆ క్వాలిటీ నేను సరిగ్గా వాడకపోతే ఆ క్వాలిటీ కాస్త బ్యాడ్ క్వాలిటీ అయిపోతుంది. సో ఆ విధంగా ఎప్పుడూ కూడా మానవులు ఉంటూ ఉంటారన్నమాట. ఎప్పుడు చూసినా కంపారిజన్. కాబట్టి దృఢమైన నమ్మకం ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే ఆ ఎదుట నంబర్ 1 స్పిరిచువల్ పాత్ మీద నమ్మకం పూర్తిగా ఉండాలి. ఎదుటివాడు ఒక స్పిరిచువల్ విషయం చెబుతున్నాడు అంటే దానిపైన గౌరవము, వినయము. ఇక్కడ రాముడు, కృష్ణుడు లాంటి వాళ్లే వశిష్ఠుడు, సందీపులకు అణిగి ఇక్కడ రాసే లొంగి అణుకోత ఉండి ఆత్మ సాక్షాత్కారం పొందారంట. అది ఎక్కడ ఉంది ఇప్పుడు మానవులకు? అలా ఉంటేనే ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. దానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నమ్మకము, వినయము, అలాగే ఓపిక. ఈ 2 గుణాలు ఆవశ్యకము అనేసి ఆయన రాసుకోవడం అనేది జరిగిందనమాట. అది మనకి ఇక్కడ చెప్పారు. ఆల్ రైట్, మనం ఇక్కడ ఆపుదాము. ఇక మెడిటేషన్ చేద్దాం.